హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి. ఇవాళ అయితే డైలీ వ్లాగ్ లేదండి. డైలీ వ్లాగ్ లేదు, కానీ ఇవాళ ఈవినింగ్ స్నాక్స్గా ఉపయోగపడే గోధుమ పిండితోటి టీ టైమ్ స్నాక్ ఐటము, అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేశాను. అవే మీకు షేర్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసము కాజు, బాదము, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్ అయితే తీసుకున్నాను. ఇంకా మీరు వాల్నట్స్, పిస్తా అవింటే అవైనా తీసుకొని వేసుకోవచ్చండి. నేను అవి మాత్రమే తీసుకున్నాను. ఇంకా కొబ్బరి పొడి, నువ్వులు, అవిసె గింజలు, గసాలు, ఇంకా డేట్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. కొబ్బరి పొడి అనేది ఎండు కొబ్బరి పొడి, ఇంకా అవిసె గింజలు అనేది ఆప్షనల్ అండి, అందరూ వేసుకోరు. డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే మనకి ఫంక్షన్లలో బయట దొరికే వాటిల్లో ఈ ఫ్లాక్ సీడ్స్ వేయరు, కానీ నేనేమంటే నా డైట్లో ప్రతిరోజు ఇవి తీసుకోవాలనుకుంటాను, అందుకని అవి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా నువ్వులు కూడా అంతే అండి. ఇంక ఈ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అనేవి కొంచెం మనం కట్ చేసి సన్నగా వేసుకుంటే బెటరు, అందుకని నేను కిస్మిస్ని 2 భాగాలు, బాదము అలాగే జీడిపప్పు బద్దలుగా చేసి 3 భాగాలు చేశాను. బాదంని మాత్రం 3 భాగాలు కట్ చేశాను. అలా కట్ చేసి సన్నగా పక్కన పెట్టుకున్నానండి. ఇంకా డేట్స్లో గింజలు ఉంటాయి కదా, అవి విత్తనాలు తీసేస్తున్నాను. మనకి సీడ్లెస్ దొరికితే కనుక అవైనా తీసుకోవచ్చు. ఇవి సీడ్ ఉండేవి కదా, అందుకని ఇవైతే తీసుకుంటున్నాను. ఇవి కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు అండి. ఎక్కువ తీసుకుంటే డేట్స్ అనేది మనకి స్వీట్ వస్తుంది ఎక్కువగా. నేనైతే కొంచెం తీసుకున్నాను, ఎందుకంటే మరీ ఎక్కువ నా డైట్లో ఎక్కువ స్వీట్ తీసుకోకూడదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎక్కువ తీసుకోలేదు. కొంచెం నెయ్యి వేసుకొని ముద్దలు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ మనం వేపుకోవాలి కదా, అందుకని కొంచెం 1 స్పూను నెయ్యి వేసి ఫస్ట్ అయితే బాదం వేస్తున్నాను. ఎందుకంటే బాదం కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా వేగనిక, అందుకని అవి 2 మినిట్స్ వేపిన తర్వాత మళ్ళీ జీడిపప్పు వేసాను. జీడిపప్పు 1 నిమిషం వేయిస్తే సరిపోద్దండి, ఎక్కువగా కలర్ చేంజ్ కాకూడదు. తర్వాత కిస్మిస్ వేసాను. అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఓపికగా వేయించుకోవాలి. లేదు అంటే కొంచెం కలర్ చేంజ్ అయినా అవి మాడిపోయిన వాసన వస్తాయి, అప్పుడు బాగుండదు. మళ్ళీ తక్కువగా వేగినా బాగుండదు. ఆ తర్వాత ఇంకా పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసి ఇంకా లో ఫ్లేమ్లో 5 నిమిషాలు అయితే వేపానండి. 5 నిమిషాలు వేయించిన తర్వాత కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసిన తర్వాత 1 నిమిషం వేయిస్తే సరిపోతుంది. కొబ్బరి పొడి అనేది తొందరగా వేడెక్కుతుంది కదా, అందుకని ఆల్రెడీ కడాయి వేడెక్కి ఉంటుంది కాబట్టి తొందరగా అయితే ఇది వేడవుతుంది. ఇంకా ఆఫ్ చేసిన తర్వాత కూడా వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికి ఇదైతే వేడవుతుంది. ఇంకా చివరిలో గసాలు అయితే వేస్తున్నానండి. గసాలు వేసిన తర్వాత అసలు ఇంకా వేడి అంటే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఆ ఉన్న వేడికే ఇవైతే వేగిపోతాయి. ఇంక ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇంకా నేనైతే ఇవి మాత్రం ఫ్లాక్ సీడ్స్, నువ్వులు మాత్రం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అందుకని ఫస్ట్ ఈ అవిసె గింజలు లేదా ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, ఇవి మాత్రం వేయించుకుంటున్నారు. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా చిటపట్లాడేలాగా వేయిస్తే సరిపోతుంది. తర్వాత నువ్వులు వేసిన తర్వాత వెంటనే ఇంక ఇవి అస్సలు పెన్నంలో ఉండవు, ఎగిరెగిరి పడుతుంటాయి కదా, కొంచెం వెంటనే ఇంకా ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలన్నమాట. ఇవి నెయ్యిలో వేయించాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే ఫస్ట్ నేను ఇవన్నీ వేయించాను కదా, ఇవి వేయరు. ఇంకా నేను ఇలా వేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా నేనైతే ఇవి ఇలా వేయకుండా పొడి చేసి వేస్తున్నాను. నువ్వులు ప్లస్ అవిసె గింజలు వేయించాను కదా, అవి మాత్రం మిక్సీ బట్టి మెత్తగా పొడి చేసి ఫస్ట్ వేయించుకున్నాను కదా, బాదము, కిస్మిస్ అవన్నీ అందులో యాడ్ చేశాను. అవన్నీ పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడు డేట్స్ ఉంటాయి కదా, ఇవైతే మనం మిక్సీ వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. నేనైతే కొంచెం మెత్తగా పట్టలేదు, ఏంటంటే ఇంకా ఇవి పడుతూ ఉంటే నా మిక్సీ గిన్నె అనేది తిరగట్లేదు అనమాట, అందుకని కొంచెం బరకగానే ఉంది. ఇంకా తీసేసాను. కడాయిలో మళ్ళీ కూడా 1 స్పూన్ నెయ్యి వేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్లేమ్ కొంచెం మనం గరిటెతోటి లేదంటే స్పూన్ తోటి అలా ఒత్తుతూ ఉంటే ఫస్ట్ అయితే గట్టిగానే ఉంటుందండి. కొంచెం వేడి తగలంగానే ఇదంతా ఈ మిశ్రమం అంతా మనకి స్మూత్గా అవుతుంది. ఇంకా స్మూత్గా అయినాక 3 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. 3 మినిట్స్ వేయించిన తర్వాత ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి ఇందులో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసేసి ఇంకా ఆ వేడి మీద మనం చేయి పట్టుకోలేం కాబట్టి స్పూన్తో ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసి బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా అందులో కొంచెం అవసరమైతే ఉంట అయితే పర్వాలేదు, ఉంట కాలేదు అంటే కొంచెం నెయ్యి వేసుకొని గట్టిగా ఉంటల్లాగా చేసుకొని ఇంకా మనం రోజు ఒకటి తీసుకుంటే కనుక ఇది హెల్దీ అండి. పిల్లల బ్రెయిన్కి మంచి హెల్దీ ఫుడ్ ఇది. బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే పెద్దవారికి బలంగా నరాల బలహీనత, ఇంకా ఏమైనా రక్తహీనత ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి రోజు ఒకటి తీసుకుంటే కనుక మంచిది. ఇంకా ఆ తర్వాత స్నాక్ ఇంకోటి అయితే గోధుమ పిండితో చేశాను. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో ఒక చిన్న స్పూన్ తోటి కొంచెం జీలకర్ర, కొద్దిగా 1/2 స్పూను జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర కానీ వాము కానీ ఫస్ట్ వేసింది వామండి, తర్వాత వేసింది జీలకర్ర. అవి 2 కొంచెం చేతితో నలిపేయాలి. తర్వాత ఉప్పు,
కారము, తర్వాత నువ్వులైతే వేస్తున్నాను. నువ్వులు లేదా కలోంజీ సీడ్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు, లేదంటే తెల్ల నువ్వులు ఉంటే అవి వేసుకోవచ్చు. ఇంక అన్నీ కూడా అవన్నీ కలిపేసి తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసి ఇందులో వేడిది అందులో వేసి కిరీటితో కలిపేసి ఆ హీట్ మీద చేయి పట్టుకోలేం కాబట్టి అది కొంచెం హీట్ తగ్గిన తర్వాత మళ్ళీ మనం చేతితో బాగా ఈ ఆయిల్ అంతా కూడా పిండికి అబ్జర్వ్ అయ్యేలాగా బాగా ఇదంతా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అస్సలు కనిపించకూడదు. మొత్తం ఒక 2-3 మినిట్స్ బాగా కలిపేస్తే ఆయిల్ అంతా ఈ పిండి పీల్చుకొని పొడి పొడిగా అవుతుంది. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు, అంటే నార్మల్ వాటర్ అండి, వేడి వాటర్ కాదు, కొంచెం వాటర్ చల్లుకుంటూ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. మనం పిండి గట్టిగా కలుపుకుంటేనే ఈ స్నాక్స్ అనేవి బాగా వస్తాయి. కొంచెం మనం మెత్తగా కలిపినామంటో, అంటే మనం చపాతీకి కలిపినట్టు కలిపామనుకో ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, అవి ఇంకా తిన్నీకి బాగుండవు అనమాట. అందుకని పూరీ పిండి కన్నా ఇంకా గట్టిగా కలుపుకోవాలండి. ఎంత బాగా వీలైతే గట్టిగా కలుపుకొని, ఎంత బాగా వీలైతే అంత బాగా పిండిని ఎక్కువసేపు కలుపుకోవాలన్నమాట. ఎక్కువ ఒత్తితే మనకి స్మూత్గా అవుతుంది. తర్వాత ఒక అర్ధగంట పిండి నాననీకి పెట్టేసి ఆ తర్వాత ఇంకా మన ఇష్టం అండి, ముద్దలు అనేవి చిన్నవిగా పెద్దగా తీసుకొని చపాతీ చేసుకున్నట్టు చేసుకోవాలి. నేనైతే 4 ముద్దలు చేసి పక్కన పెట్టేశాను. అందులో కూడా మళ్ళీ కొంచెం తీసుకున్నాను, ఎందుకంటే అంతా తీసి బయట పెడితే ఆరిపోతుంది కదా అని. ఇదిగోని చపాతీ చేసుకున్నట్టు పొడిపిండి వేసుకొని మనకి చపాతీ పీట పైన కానీ, లేదు అంటే కౌంటర్ టాప్ ఉంటుంది కదా దానిపైన కానీ ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. అయితే చపాతీ కన్నా కొంచెం పల్చగా ఉండాలి, మరి మందంగా ఉండకూడదు, మరి పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే మాడిపోతాయి, మందంగా ఉంటే పూరీలు పొంగినట్టు పొంగుతాయి అనమాట. అప్పుడు అవి క్రిస్పీగా అవ్వవు, మెత్తగా ఉంటాయి. అలా చేసి మన ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని నూనెలో వేసుకొని ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడం. అయితే ఇవి వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు బాగా వేగుతాయి, నిదానంగా వేగితే క్రిస్పీగా అవుతాయి. క్రిస్పీగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింటే తెలుస్తుంది మనకి, ఆ టైం ఉన్నప్పుడు తీస్తే ఇంకా క్రిస్పీగా అవుతాయి. ఇంకా అన్నీ నేను రుద్ది కట్ చేస్తూ ఉంటే మా అత్తయ్య వేపిందనమాట. ఇద్దరం ఉంటే కనుక ఇవి ఫాస్ట్గా అయిపోతాయి. ఒక్కరమే అంటే ఇంకా అన్నీ మనం ముందు చేసి పెట్టుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని తర్వాత ఫాస్ట్గా వేపుకుంటే సరిపోతుంది ఆయిల్లో. ఇదిగోండి మా అత్తయ్య తీస్తుంది, నేనైతే చేసి వేస్తూ ఉన్నాను అనమాట. ఇవాళ చేసింది ఇవే అండి పని మేము, అందుకని ఇవే వీడియో షేర్ చేస్తున్నాను మీకు. ఇంకొకటి కూడా ఇదిగోండి, ఫాస్ట్గా మన షేప్ అనేది మన ఇష్టము, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. చిన్న షేప్ అంటే పొడువుగా, కొంతమంది చాలా పొడుగుగా చేసుకుంటారు, కొంతమంది చిన్నగా చేసుకుంటారు. నేను కొంచెం డైమండ్ షేప్లో చిన్నగానే కట్ చేస్తాను. ఇంక ఇవి తినడానికి బాగుంటాయండి. మనం ఇంట్లో గోధుమ పిండితో చేసుకుంటాం కాబట్టి హెల్తీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా బాగా ఉపయోగపడతాయి. నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇవే ఎక్కువ చేసేదాన్ని. ఇవ్వండి, ఇవి తుంచితే ఇలా కరకరలాడతాయి అన్నమాట. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. బాయ్, ఉంటాను.